రారాజు అంతఃపురం నుంచి సామాన్య ప్రజానీకానికి వచ్చి రోడ్డు పక్కన ఉన్న బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఎవరిని? రోడ్డు పక్కన ఉన్న ఒక బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఏదో దయ కలిగింది, ఆ అమ్మాయి దీనంగా ఉంది, రోడ్డు పక్కన పాపం ఒక సరైనటువంటి అందం కూడా లేదు, అదో రకంగా ఉంది, ఎందుకో ఇష్టమైందని అనిపించింది ఆయనకి. ఈ అమ్మాయిని నేను రాణిని చేస్తే, అంతఃపురానికి చేరిస్తే కృతజ్ఞత కలిగి బతికిద్ది అనిపించింది. మొత్తానికి ఆమెను రథం ఎక్కించుకున్నాడు. బిచ్చగత్తెని పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు బిచ్చగత్తెని పెళ్లి చేసుకొని రథం ఎక్కించుకొని ఆమెను ఉన్నట్టు తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెడతాడా, లేకపోతే ఏమన్నా మార్పులు చేసుకుంటాడా? పెద్దగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి యేసయ్యకు ఉన్న తేడా అదే. బిచ్చగత్తె ప్లేస్లో మనం ఉన్నాం. రారాజు యేసయ్య. కుక్క పిల్లల షాప్ ఉంటుంది. కుక్క పిల్లలు అమ్మే షాప్ తెలుసా మీకు? కుక్క పిల్లలు అమ్మే షాప్, కుక్కలు అమ్మే షాప్ అండి. కుక్క పిల్లల దగ్గర బొచ్చు కుక్క పిల్లలు, మామూలు కుక్క పిల్లలు, జర్మన్ షెపర్డ్ కుక్క పిల్లలు, అన్ని రకాల కుక్క పిల్లలు అమ్ముతూ ఉంటారు. కొంచెం కాస్ట్ ఉంటుంది. ల్యాబ్ కుక్క పిల్లలు అని అమ్ముతూ ఉంటారు. ఒక చిన్నోడు పుట్టినరోజు కాళ్ళ నాన్న, నీకేం కావాలరా అంటే, ఒక కుక్క పిల్ల కావాలి డాడీ అన్నట్ట. సరే పదరా అని చెప్పి ఈ కుక్కలు అమ్మే షాపుకి పోయాడు. కుక్క పిల్లలు అమ్మే షాపుకి. అన్ని చిన్న చిన్న కుక్క పిల్లలు, ముద్దు ముద్దుకు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, భలే ఉన్నాయి కుక్క పిల్లలు. ఆ షాపులో తీసుకెళ్ళి, కోరుకో, నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇప్పిస్తే, ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇప్పిస్తారా, కోరుకో అన్నట్టు. తండ్రి ఒక పక్క వెతుకుతున్నాడు, మంచి మంచి కుక్క పిల్లలు చూస్తా. కొడుకు ఒక పక్క వెతుకుతున్నాడు. వెతికి 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 వాడిపోయి ఒక దగ్గర బోన్లో కాళ్ళు రెండు విరిగిన స్థితిలో, కదలలేని స్థితిలో పడున్న ఒక కుక్క పిల్లను కోరుకున్నాడు. దాన్ని తీసుకొచ్చాడు. డాడీ నాకు ఇది ఇప్పించవా అన్నాడు. ఆ షాప్ వాడు అన్నాడు, బాబు ఇన్ని అందమైన మంచి కుక్క పిల్లలు ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది, సరైనటువంటి రూపం లేదు, దానికి వికారం ఉంది, తిండి లేక ఎండిపోయింది, రేపో మాపో సచ్చేటట్టుంది, అసహ్యంగా ఉంది, అదెందుకు పనికి వచ్చింది బాబు, దాన్ని అక్కడ పడేనానా, చచ్చిపోతే పడేస్తాం, నీకు మంచిది ఏదన్నా చూసి కొనుక్కో అన్నాడు. నాకు ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది. అరే ఇన్ని మంచిగా ఉంటే, నేను ఇన్ని చూస్తూ ఉంటే నువ్వు పోయేంట్రా దాన్ని తీసుకొచ్చుకున్నావు, నువ్వు తెలివిగలవాడు అనుకున్నాను, నువ్వు ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే, లేదు డాడీ నాకు ఇదే కావాలన్నాడు. మంకు పట్టు పట్టాడు. చేసేది లేక, ఎంత ఇవ్వాలి అంటే, ఎంత సార్ ఎంతో కొంత ఇచ్చేయండి సార్, అసలు ఏమి ఇవ్వైనా పర్లేదు, ఏదో మీకు తోచినంత ఇచ్చేయండి, తీసుకెళ్ళండి, దేవుని సచ్చేది అది అన్నాడు. ఏదో ధర చెప్పాడు, ఇచ్చేసాడు. బయటకు వచ్చాడు. ఏరా ఇంత పిచ్చోడివి నువ్వు, కాళ్ళు ఇరిగిపోయింది, బక్క చిక్కింది, కురూపిగా ఉన్నది, రేపమాపు చచ్చే స్థితిలో ఉంది, దాన్ని కోరుకున్నావేరా, దాన్ని కోరుకున్నావే, మంచి చాలా ఉన్నాయి కదా, అవి కోరుకోవచ్చుగా అంటే, అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు, డాడీ నా హృదయం నీకు అర్థం కాలేదు డాడీ, మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు, కానీ దీన్ని చూసినప్పుడు ఎవ్వరు ఇష్టపడరు, మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ, నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ, అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నట్టు. హృదయంగా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అబ్బా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నిజమే, నా బిడ్డది ఎంత మంచి హృదయం, బాగున్న వాటిని ఎవడైనా కొనుక్కొని పోతాడు, కానీ దాని జోలికి ఎవడు పోడు కదా, ఎవడు కోరుకొనిది, అందరూ అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు, ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని తండ్రి సంతోషంతో మురిసిపోయాడు. అది ఒక కల్పిత గాథ అయి ఉంటే అది కూడా నీ హృదయాన్ని కదిలించింది, కానీ ఒక యథార్థ గాథ చెప్పనా, ఆ కుక్క పిల్ల కంటే ఇంకా అసహ్యంగా ఉండి నశించిపోవడానికి దగ్గరగా ఉన్న మనల్ని వెతుక్కుంటూ దైవ కుమారుడు ఏం చెప్పాడు తెలుసా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. ఎవరికి పనికి రాక, ఎవరికి ఇష్టం లేక, ఎవరికి కొరగాక, అందరూ అసహించుకొని త్రోసివేసిన వారిని నేను వెతుక్కుంటూ వచ్చాను, వారి కోసమే వచ్చాను అన్నాడు. అది నా యేసయ్య మనసు.
అయితే చిన్నోడు ఏం చేశాడో తెలుసా? దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఇంజక్షన్ చేయించాడు. ఆడేం చేశాడంటే కాళ్ళు పట్టకపోతే విరిగిపోయిన వదిలేశాడు. ఇక అది రోజు తిండి మానేసి జబ్బుతో బక్క చిక్కిపోయింది. ఈ చిన్నోడు ఇంటికి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ డాక్టర్ని కనుక్కొని దానికి మెడిసిన్స్ వాడి కొద్ది రోజుల్లో దాని 2 కాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చేటట్టు చేసి దానికి చక్కగా ఆహారం పెట్టి బలపరిస్తే ఆ కురూపిగా ఉన్న కుక్కపిల్ల అక్కడున్న అటన్నిటికంటే అందమైన కుక్కపిల్ల తయారైంది. కొన్ని నెలల తర్వాత అదే కుక్కపిల్లని తీసుకెళ్ళాడు షాప్కి. ఆ షాప్ వాడు మర్చిపోయాడు ఈ చిన్నోడిని. ఆ కుక్కపిల్లని కూడా మర్చిపోయాడు. అది చచ్చి ఉంటుంది అనుకున్నాడు. ఈ పిల్లాడిని మర్చిపోయాడు. చక్కగా రెడీ చేసుకుని అదే షాప్కి ఆ కుక్కపిల్లని తీసుకెళ్తే, బ్రదర్ బాబు ఎంతకు అమ్ముతావు దీన్ని? ఎంత ఖరీదైనా పెడతాను, ఇంత అందమైన కుక్కపిల్ల నాకు అమ్ముతావా అన్నాడు షాపోడు. నచ్చిందా మీకు? చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఖరీదు? నేను అమ్మలే కానీ ఇంతకీ కుక్కపిల్ల తెలుసా మీకు అన్నాడు. తెలీదు బాబు, నేను ఇదే చూడండి. లేదు సార్, మీ దగ్గరే కొనుక్కుపోయాను నేను అన్నాడు. నా దగ్గర కొనుక్కుపోయా? ఇలాంటిది నేను అమ్మలేదే అన్నాడు. లేదండి, కొన్ని నెలల క్రితం ఓ చిన్నోడు తండ్రితో బర్త్డే రోజు వచ్చాడు, కాళ్ళు విరిగిపోయిన కుక్కపిల్లని కొనుక్కుపోయాను. ఆడు పిచ్చోడు కదా సార్, నేనే అంటే ఇదే ఆ కుక్కపిల్ల. ఆడికి ఆశ్చర్యం, అది ఎంత బాగా చేసావు దీన్ని. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని చేతబట్టాడు యేసయ్య. చావుకు సమీపమై చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నటువంటి అసహ్యమైనటువంటి కుక్కల వంటి మనల్ని చేతబట్టాడు. చేతబట్టి ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నాడు తెలుసా? సింహాసనములో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాడు మనల్ని. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి.